హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేర్చుకోండి ఈజీగా. అండ్ మనం ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నేను కాన్సెప్ట్ వైజ్గా ఊప్స్ కాన్సెప్ట్ అనేది అయితే అప్లోడ్ చేశాను. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేసి ప్రోగ్రామింగ్ రాస్తాము, అండ్ పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను డైలీ. అండ్ మీరు వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నేర్చుకోండి ఈజీగా. అండ్ లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటర్ఫేస్ ఇన్ జావా ఈజ్ ఏ మెకానిజం టు అచీవ్ అబ్స్ట్రాక్షన్. నేను అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేయడానికి ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసేస్తాము అండ్ ఇంటర్ఫేస్ యూజ్ చేసేస్తాము అని. అండ్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేస్తాము. అండ్ దెర్ క్యాన్ బి ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇన్ ద జావా ఇంటర్ఫేస్, నాట్ మెథడ్ బాడీ. మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో చూసుకున్నట్లయితే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, ఫైనల్ మెథడ్స్ ఉంటాయి. మనకు ఇంటర్ఫేస్ లో మనకు ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి వితౌట్ బాడీ, లైక్ వితౌట్ లాజిక్ లేకుండా ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది అయితే ఉంటాయి. మనకు ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ టు అచీవ్ అబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. మనకు ఇంటర్ఫేస్ లో మనము అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేయడానికి అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేసుకోవడానికి మనకు ఇంటర్ఫేస్ అనేది అయితే యూజ్ అవుతుంది. అండ్ జావా ఇంటర్ఫేస్ ఆల్సో రిప్రజెంట్స్ ద ఈజియర్ రిలేషన్షిప్. లైక్ ఇన్హెరిటెన్స్ ఎలాగో మనకు ఈజియర్ రిలేషన్షిప్, మనకు ఇంటర్ఫేస్ కూడా ఈజియర్ రిలేషన్షిప్ ద్వారా వర్క్ అయితే అవుతుంది. ఇట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్ జస్ట్ లైక్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. సేమ్ మనకు ఇంటర్ఫేస్ అనేది సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగానే ఉంటుంది, బట్ మనకి ఇక్కడ కొద్దిగా చేంజ్ అయితే అవుతుంది ఇంటర్ఫేస్ కి అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి. మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి అయితే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తాము. మనకు అందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ఫైనల్ మెథడ్స్, కన్స్ట్రక్టర్ అన్నీ ఉంటాయి. మనకి ఇంటర్ఫేస్ లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. దానికి దీనికి డిఫరెన్స్ అనేది అది మనకు క్లాస్ కు ముందు ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాము. అండ్ లాస్ట్ 2 పాయింట్స్ చూసుకున్నట్లయితే, సిన్స్ జావా 8 వీ క్యాన్ హ్యావ్ డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఇన్ అండ్ ఇంటర్ఫేస్. మనకు జావా 8 వర్షన్ లో ఇంటర్ఫేస్ లో మనకు డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అనేది అయితే ఆటో బిల్ట్ గా ఉండేది. అండ్ సిన్స్ జావా 9 వర్షన్ లో వీ కెన్ హ్యావ్ ప్రైవేట్ మెథడ్స్ ఇన్ అండ్ ఇంటర్ఫేస్. మనకి ఇంటర్ఫేస్ లో ప్రైవేట్ మెథడ్స్ అనేది అయితే ఉంటుంది, అది జావా 9 వర్షన్ లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు జావా 16, 17 ఉంది. ఇదండి మనకు ఇంటర్ఫేస్ గురించి. మనకు వై యూజ్ జావా ఇంటర్ఫేస్, మనం జావా ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అయితే, దెర్ ఆర్ మెయిన్లీ 3 రీజన్స్ టు యూజ్ ఇంటర్ఫేస్. మనకు 3 రీజన్స్ అనేది అయితే ఉంది ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఇట్ ఈస్ యూజ్డ్ టు అచీవ్ అబ్స్ట్రాక్షన్ ని అచీవ్ చేసుకోవడానికి మనం ఇంటర్ఫేస్ అనేది అయితే యూజ్ చేస్తాము. బై ఇంటర్ఫేస్ వీ కెన్ సపోర్ట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి మనము ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. నేను చెప్పాను కదా, ఇన్హెరిటెన్స్ యూజ్ చేసేటప్పుడు అక్కడ త్రీ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అక్కడ ఈ క్లాస్ లో యూజ్ చేస్తాము. మిగతా 2 ఇన్హెరిటెన్స్ అనేది మనం ఇంటర్ఫేస్ లో యూజ్ చేస్తాం అనేది. ఒకటి వచ్చేసి మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ లో యూజ్ చేస్తాము. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు అచీవ్ లూజ్ కప్లింగ్. మనకు లూజ్ కప్లింగ్ ని అచీవ్ చేయడానికి కూడా మనకు ఇంటర్ఫేస్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ లూజ్ కప్లింగ్ వచ్చేసి మనకు అబ్స్ట్రాక్షన్ లో వస్తుంది. మనకు ఇక్కడ లూజ్ కప్లింగ్ అనేది అయితే ఏముండదు. ఇక్కడ మనము అబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఒక ఏసీ తీసుకున్నప్పుడు మనకు బ్యాక్ ఎండ్ లో ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మనము ఏదైనా చేసే ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా కరెక్ట్ గా చేసినప్పుడు మనకు అది ఒక లూజ్ కప్లింగ్ అయినప్పుడు మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే ఉండదు యూజర్ కి అనేది ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే ఉండదు. కాబట్టి మనకు ఒక లూజ్ కప్లింగ్ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఇది మనకు ఇంటర్ఫేస్ అనేది అయితే యూజ్ చేస్తాము. మన కోడింగ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఎలా యూజ్ చేస్తాము, ఇక్కడ ఇంటర్ఫేస్ కి ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సేమ్ గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్నట్లే మనకు ఇక్కడ మెథడ్స్ అనేది అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక క్లాస్ అనేది రాసిన తర్వాత మనకు ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. అప్పుడు మనకు ఇన్హెరిటెన్స్ లో ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి సూపర్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకునేటోళ్ళం. ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ యూజ్ చేసేటప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనే యూజ్ చేసి ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్ అనేది అయితే రాసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ క్లాస్ A6 ఇంప్లిమెంట్స్ ప్రింటబుల్,
ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనకు ఇంటర్ఫేస్ క్లాస్ అనేది అయితే రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూడండి వైడ్ ప్రింట్ మెథడ్ ఉంది కదా ఇంటర్ఫేస్ లో, దాన్ని మనం ఇంప్లిమెంట్ అయితే చేసాము. మెయిన్ మెథడ్ రాసాము, ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము. ఇక్కడ క్లాస్ A6 ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ A6 అనేది అయితే రాసాము. సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో కూడా మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, ఇంటర్ఫేస్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, కానీ రిఫరెన్స్ గా యూజ్ అయితే చేసుకోవచ్చు. మనం ఇక్కడ A6 కాకుండా ప్రింటబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ A6 అనేది అయితే కూడా రాసుకోవచ్చు. ఆ తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసి మెథడ్ అయితే కాల్ చేసినట్లయితే మనకు ఆ మెథడ్ లో ఉన్న లాజిక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనము మీరు కూడా STS లో ఇలాంటి కోడ్ అనేది అయితే ట్రై చేయండి. ఇంటర్ఫేస్ కీవర్డ్ యూజ్ చేసి ఒక క్లాస్ క్రియేట్ చేయండి, అండ్ క్లాస్ క్రియేట్ చేసి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి మనకి ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసి మెయిన్ మెథడ్ రాసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఆ తర్వాత మీరు అవుట్పుట్ అనేది అయితే చూడండి, మీకు ప్రాక్టీస్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా బై ఇంటర్ఫేస్. మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఎ క్లాస్ ఇంప్లిమెంట్స్ మల్టిపుల్ ఇంటర్ఫేస్, మనము ఒక క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఇంటర్ఫేస్ ని యూజ్ చేసేటం. ఇక్కడ మనం మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకొని ఆ మల్టిపుల్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అండ్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ మల్టిపుల్ ఇంటర్ఫేస్, మనము ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసుకోవాలి ఇన్హెరిటెన్స్ లాగా. అండ్ క్లాస్ టు ఇంటర్ఫేస్ కి అయితే ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఇంటర్ఫేస్ కు ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నోన్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఒక క్లాస్ ఉంది, ఇంప్లిమెంట్స్ అయితే 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. మనకు ఇంటర్ఫేస్ ఉంది, ఇక్కడ ఇంటర్ఫేసెస్ 3 ఇంటర్ఫేసెస్ లో ఒక ఇంటర్ఫేస్ అనేది మిగతా 2 ఇంటర్ఫేసెస్ ని ఎక్స్టెండ్ అయితే చేసుకుంటుంది. ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనేది అయితే చూసుకోవాలి. ఇక్కడ మనము యారో మార్క్ చూసుకుంటే డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ యారో మార్క్ వచ్చేసి ఇంప్లిమెంట్స్ కి అనేది అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈ యారో మార్క్ వచ్చేసి ఎక్స్టెండ్స్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ గానే ఉండొచ్చు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ క్లాస్ అనేది A6 ఉంది కదా, A6 ఇంప్లిమెంట్స్ ప్రింటబుల్ ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాము, కామా పెట్టేసి ఇంకో ఇంటర్ఫేస్ ఉంటే ఇంకో ఇంటర్ఫేస్ అనేది అయితే యూజ్ చేసుకోవాలి. మనము క్లాస్ నుండి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నట్లయితే ఇంటర్ఫేస్ కి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. లేదు మనకు 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ప్రింటబుల్ అనే ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఇంకా 2 ఇంటర్ఫేస్ అనేది అయితే రాసుకున్నట్లయితే మనము అక్కడ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్లాస్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేసుకుని మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇంటర్ఫేస్లు అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్ఫేస్లే యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మనకు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామింగ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ అనేది అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఇంకో క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసి మనం ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్లాస్ ఇంటర్ఫేస్ అనేది అయితే యూజ్ చేసినప్పుడు ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మల్టిపుల్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఇన్హెరిటెన్స్ అనేది అయితే చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ మెయిన్ ఒక క్లాస్ ని రాసి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి 2 ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేసినట్లయితే మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఇంటర్ఫేస్ లో. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 మెథడ్స్ అనేది అయితే ఉన్నాయి. మనకు ఆ తర్వాత మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెథడ్స్ ని కాల్ చేసినాం, ఆ ఇంప్లిమెంట్ చేసిన లాజిక్ అనేది అయితే మనకు ప్రింట్ అవుతుంది. ఇది అండి మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిలేషన్ బిట్వీన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్. ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ లో ఉన్న ఎక్స్టెండ్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలంటే ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. అండ్ క్లాస్ నుండి ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేస్తాం, క్లాస్ టు క్లాస్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్టెండ్ కీవర్డ్ చేస్తాం, క్లాస్ ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ చెప్పుకోవచ్చు. మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అనేది అయితే ఏంటో మనం చూద్దాం. ఇక్కడ 6 పాయింట్స్ అనేది అయితే ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్యాన్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి.
అండ్ ఇంటర్ఫేస్ లో మనకు జావా 8 వర్షన్ లో డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ వచ్చేసి డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ అయితే చేయదు అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇంటర్ఫేస్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ అయితే చేస్తుంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఫైనల్, నాన్ ఫైనల్, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి. అండ్ ఇంటర్ఫేస్ లో ఓన్లీ స్టాటిక్ అండ్ ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి. Abstract class can provide the implementation of interface. Interface cannot provide the implementation of abstract class. చెప్పాను కదా, ఒక క్లాస్ ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు మనము ఇంప్లిమెంట్స్ అనేది అయితే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇంటర్ఫేస్ లో మనకు అట్లా ఇంటర్ఫేస్ నుండి క్లాస్ చేసేటప్పుడు అట్లయితే ఏమి ఉండదు, సపోర్ట్ అయితే చేయదు. ద అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఈజ్ యూజ్ టు డిక్లేర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవ్వాలంటే మనకు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ క్లాస్ కావాలంటే ఇంటర్ఫేస్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాం. And abstract class can extend another Java class and implement multiple Java interfaces. మనం ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం ఇందాక. క్లాస్ టు క్లాస్ అయితే ఎక్స్టెండ్ కీవర్డ్, క్లాస్ టు ఇంటర్ఫేస్ అయితే ఇంప్లిమెంట్స్ కీవర్డ్, ఇంటర్ఫేస్ అనేది అయితే ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాం. హౌ టు డిక్లేర్ అండ్ ఇంటర్ఫేస్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాం. వై యూజ్ జావా ఇంటర్ఫేస్ మనకు ఆల్రెడీ ఉంది. వాట్ ఈజ్ ఇంటర్ఫేస్ అనే టాపిక్ ఉంది. వాట్ ఈజ్ మార్కర్ ఆర్ ట్యాగ్డ్ ఇంటర్ఫేస్ అంటే an interface which has no member is known as marker or tagged interface. For example, serializable, clonable, remote. మనకు ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మార్కర్ ఆర్ ట్యాగ్డ్ ఇంటర్ఫేస్ అంటే మనకు ఆ ఇంటర్ఫేస్ లో మనకి ఎటువంటి మెంబర్స్ లైక్ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఎటువంటిది ఉండదు, ఓన్లీ ఎంటీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే సీరియలైజబుల్ కానీ, క్లోనబుల్ కానీ, రిమోట్ కానీ ఇవన్నీ మనకు మార్కర్ ఆర్ ట్యాగ్డ్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఉంటుంది. They are used to provide some essential information to the JVM so that JVM may perform some useful operations. Essential information కి మనకు యూజ్ అయితే అవుతుంది మార్కర్ ఆర్ ట్యాగ్డ్ ఇంటర్ఫేస్. ఈ విధంగా ఆన్సర్స్ అయితే ఇవ్వచ్చు. ఇదండి మనకు ఈరోజు వీడియోలో ఇంటర్ఫేస్ గురించి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.